గైస్ ఇక్కడైతే కాస్త ఓపెన్గా ఉంది. ఆహా, నైస్, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. వావ్, చూడండి నేచర్ని చూపించడానికి రెడ్డి వాళ్ళ పల్లెకి వచ్చాను నేను. నేచర్ గాయస్, నేచర్ నేచర్. వావ్, బాగుంది ఇక్కడ. చిన్నపిల్ల, నువ్వు ఈత నేర్చుకుంది ఎక్కడ? ఈత నేర్చుకున్నావు నువ్వు? ఇక్కడ చిన్న పిల్లలకైతే, పాప లాంటి వాళ్ళకైతే ఇక్కడ నేర్పించవచ్చు. ఇక్కడ కొంచెం లోతు ఉంటుంది, మోకాల లోతు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేర్పించవచ్చు కదా. ఎక్కడ పడింది? ఇదేంటి గాయస్, చేప. చూడండి, అది ఇంకా తలకిందలు పడ్డా బయట రాలేదు. వెళ్ళిపోదాం, వెళ్దామా రెడ్డి? నేను వచ్చే అప్పుడు రోడ్డు మీద చెక్ డ్యామ్ ఉండే, తీసిండాల్సింది. ఈ వాటర్ అన్నీ ప్రాజెక్ట్ నుంచి వస్తాయంట, ఫ్రెష్ వాటర్, చాలా ప్యూర్గా ఉన్నాయి. మీరే చూడండి, కింద గ్రౌండ్ కూడా చూడొచ్చు. చూడండి, కింద గ్రౌండ్ కూడా చూడొచ్చు, అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి. పాపా అయ్యరా, పాప మీద వాటరు అయ్యంట్రా, పాప మీద వాటరు. వదులు పాపని, వదులు కిందికి, వదులు. నా చేతికి ఇవ్వు పాపని. అన్న దగ్గర కంటే దామా, దా దా. పాపతో కాసేపు ఆడుకుందాము. మా షాన్వి, షాన్వి కదా, షాన్వి దిగుతావా నీళ్ళలోకి? షాన్వి నీళ్ళలోకి దిగుతావా? ఉండు, లైట్గా దింపుతా. కాలు పెట్టు, కాలు పెట్టు, కాలు పెట్టు, నేను పట్టుకుంటాలే. కాలు పెట్టు. బాగుందా? కొట్టు కొట్టు కొట్టు. బాగుంది, దిగు. అదే నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే ఉంటా. ఇది ఇదో బాగుందా? ఏం కాదులే, మా ఆరిపోతుంది, ఆరిపోతుందిరా. అచ్చుడు అచ్చుడు, వాటర్ బాగున్నాయా? చేప. గాయస్, అందరూ మీ చిన్నప్పుడు ఇవి చాలామంది చూసే ఉంటారు. ఈ ఆకులు చూడండి, టచ్ చేస్తే అలాగా ముడుచుకుండిపోతాయి. చూడండి ఎక్కడది, యప్ యప్, ముడుచుకుందా? అంటే సిటీల్లో ఉన్న వాళ్ళకేమో నాకు తెలియదు, కానీ పల్లెల్లో ఉన్న చాలామందికి ఇవి తెలుసు కదా రెడ్డి? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పల్లెల్లో ఉండే వాళ్ళకి. అవును, ఇది ఇంత అందంగా ఉంటుంది రెడ్డి వాళ్ళ విలేజ్. జమ్ము, ఇది ఏరు. బోర్ వేయాల్సిన పని లేకుండా ఏరులో నుంచి మోటార్ పెట్టుకున్నారు పొలాలకి. వరి పంట బాగా సాగు చేసుకోవచ్చు వీళ్ళు. మీకు సంవత్సరం పొడవునా నీళ్ళు వస్తూనే ఉంటాయా రెడ్డి? ఆహా, చింత చెట్టు. నీళ్ళకి ఇబ్బంది లేదా? సినిమాల్లో పంపు సెట్ అని జోకులు వేస్తూ ఉంటారు కదా, పంపు సెట్ చూపిస్తాను చూడండి. మోటార్ ఉందా లోపల? బాక్స్ ఇదే పంపు సెట్. ఇక్కడ పెట్టుకున్నారు మోటార్, ఆన్ ఆఫ్. ఆ ఏట్లో నుంచి ఇక్కడ వరి పంటకి నీళ్ళు పెట్టుకుంటారు. సపోటా చెట్లు, సపోటా కాయలు చూడండి. వావ్, పెద్ద పెద్ద కాయలే. గడ్డేసి పెడితే మాగిపోతాయి. గడ్డివాము. రెడ్డి వెళ్దాం, వెళ్దాం పదా. అటెక్కడికి? లాంగ్ కదా అది, తార్ రోడ్డు మీదకి వెళ్తుంది, తార్ రోడ్డు మీదకి వెళ్తుంది. మళ్ళా
ఇటు వెళ్ళినా సేమ్ క్రాస్కి వెళ్ళి ఇటు అది దగ్గర ఇది దగ్గర. సరే పద. ఏంది కట్టా రా పోదాం మళ్ళా. ఇంకో రూట్లో సేమ్ పల్లెలోకి వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని, అంతా తిరిగి చూద్దామని. గడ్డివాములు ఇదంతా మేమే తీసింది. కరువు పనికి తీసారా కాలువ? అక్కడ పోయారు బాగా కనిపిస్తుంది. ఎంత ఇచ్చేవాళ్ళు రోజుకి కాలువ తీసినప్పుడు కరువు పనికి? కాస్ట్ అని చెప్పలేము, గవర్నమెంట్ ఎంత ఇస్తాను. సరే వెళ్దాం పద. ఇటు దిగి ఎక్కాలా? వెళ్ళచ్చు. అక్కడ లాస్ట్లో చేపలు ఉన్నావు ఇంకా. ఇప్పుడు ఇది ఎక్కాలి కదా గట్టు, కాలువలోంచి అంట ఎక్స్ప్లోర్ చేద్దాం. కాలువ స్ట్రైట్గా ఎప్పుడో నా చిన్నప్పుడు నడిచా, అది వాటర్ పోతున్నప్పుడు నడిచా. చెప్పు చూపిస్తాడు. ఇప్పుడు చూద్దాం పద. రెడ్డి ఏంది మా చేపనా? వద్దు మా చేప మనకి. నువ్వు తింటావా చేప? నువ్వు తినవంటనే, నువ్వు తినవంట కదా షాన్వి. ఈ లొకేషన్ చూడండి, బా 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 బా. ఇది లొకేషన్, పుష్ప మూవీలో లొకేషన్ ఉన్నట్టుంది ఇది కదా రెడ్డి? లవర్స్కి అయితే బెస్ట్ ప్లేస్ బ్రో. ఎవరైనా తీసుకొచ్చావా? మరి లవర్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అంటున్నా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా లవర్స్ ఇక్కడికి? వచ్చినారు. పేర్లు చెప్పకు, వచ్చారా లేదా? ఎంతమంది మీ మామకు లవర్స్? ఓ పెద్ద ఖాతాదారుడే, రెగ్యులర్ కస్టమర్ ఆ లొకేషన్కి. అవునులే. ఇది ఎప్పుడన్నా మీ ఊర్లోకి వచ్చి అంతా కొట్టుకుపోయిందా ఎప్పుడన్నా నీళ్ళు? మీ ఊర్లోకి వచ్చి అంతా అది ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే కొట్టుకొని వెళ్ళిపోతారని ఊరు చివరిలోకి వెళ్తున్నారు. మొదట్లో ఊరంతా వదిలేసి ఆ రోడ్డు మీదకి వెళ్ళారు. భారీగానే వచ్చింది అయితే, అంటే అప్పుడు ఏమైనా ప్రాజెక్ట్ ఏమన్నా తెగి ఉంటుంది. కాలువ చూడండి గాయస్, కాలువ అడవిలో వెళ్తున్నట్టే ఉంది. రెడ్డికి అయితే అలాగ అనిపించదు, కానీ ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకరోజు కాకపోయినా వారంలో ఒకసారైనా ఇటు తిరుగుతూ ఉంటాడు కదా రెడ్డి? ఏం చేస్తారు? ఏం అది స్పెషల్ శివాలయం? వీళ్ళ ఊరు శివాలయం కూడా చూసుకెళ్ళిపోదాం గాయస్. శివాలయం బాగుందంట, శివరాత్రి రోజు పూజలు బాగా చేస్తారంట. సో శివాలయంని కూడా కవర్ చేసుకెళ్ళిపోదాం. ఆ చేప కొరికేస్తుందమ్మా, కొరికేస్తుంది అది. కొరికించే షాన్విని, కొరికించేద్దామా షాన్విని? షాన్వి కొరికించేద్దామా నిన్ను? కొరికించేస్తా నిన్ను. చిన్న చేప నిన్ను కొరికేస్తుంది. వదులు షాన్విని, నీళ్ళలోకి వదిలే. సూపర్ లొకేషన్. భారీగా పూజలు చేస్తారా? విగ్రహం కూడా బాగా పెట్టారు పెద్దగా, శివుడి విగ్రహము. గాయస్
జూమ్ చేసి చూపిస్తా. శివుడి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. శివుడి దగ్గరికి మళ్ళీ వాటర్ క్రాస్ చేయాలా? మళ్ళీ